రఘురామకృష్ణరాజు మీద దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ పెట్టారు. మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కేసులో ప్రధాన దోషిగా రఘురామకృష్ణరాజు చెబుతున్నటువంటి వ్యక్తి, ప్రస్తుతం ఈ కేసులో A1 గా ఉన్నటువంటి వ్యక్తి, నాడు సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్. సో వాస్తవానికి పివి సునీల్ కుమార్ ని విచారణకు హాజరు కావాలని చెప్పి గుంటూరు సిసిఎస్ పోలీసులు గతంలోనే నోటీసులు ఇస్తే ఆయన హాజరు కాలేదు. నాకు మా ఫ్యామిలీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం టైం కావాలని చెప్తే మళ్ళీ ఈరోజు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇస్తే ఈరోజు గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్కి అయితే హాజరయ్యాడు. దానికి సంబంధించి లోన విచారణ కూడా పోలీసులు అయితే చేయడం జరిగింది. దీని వాస్తవాలు ఏంటి అనేది, అంటే లోన ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో బయటికి రానప్పటికీ కూడా కొన్ని కీలక ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించినట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఈ కేసును నాడు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న సమయంలో దామోదర్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఆయన ప్రస్తుతం విజయనగరానికి అయితే బదిలీ అయ్యారు. బట్ ఆ కేసుని ఆయనే టేకప్ చేశారు కాబట్టి ఈరోజు సిఐడి సునీల్ను కూడా ఆ ఎస్పీ దామోదరే విచారణ కూడా చేయడం జరిగింది. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం కూడా విచారణ నేపథ్యంలో ఒక రోజు ముందే ఎస్పీ గుంటూరు దగ్గరికి చేరుకుంటే ఆ రోజు సిఐడి సునీల్ చివరి సెకండ్లో నేను రావడం లేదని చెప్పి తప్పించుకుంటే తర్వాత పోలీసులు తిరిగి మరొక నోటీస్ అయితే ఇచ్చి ఈరోజు విచారణకు రప్పించారు. ఈసారి కూడా రాకపోతే బహుశా అదుపులోకి తీసుకుంటారనే అనుమానం ఉండి ఉండొచ్చు. దాంతోనే సునీల్ తప్పని పరిస్థితుల్లో విచారణకు వచ్చాడని చెప్పి చెప్తున్నారు. ఇక ఈ కేసు పూర్వాపరాలు మనం పరిశీలిస్తే రఘురామకృష్ణరాజు మీద దేశద్రోహం పెట్టి కస్టోడియల్ టార్చర్ పెట్టారని చెప్పి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సరిగ్గా ఒక ఏడాది క్రితం, సుమారుగా ఏడాది క్రితం రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. సో అందులో A1గా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మాజీ సిఐడి చీఫ్ సునీల్ ఉంటే, A2గా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు ఉంటే, A3గా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటే, A4గా విజయపాల్, సో నాడు ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ అరెస్ట్ కూడా అయ్యి జైల్లో కూడా ఉండి బయటకు వచ్చినట్టున్నట్టు ఇటీవల. అలాగే A5గా గుంటూరు GGH ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతి. సో ఆ రోజు రఘురామకృష్ణరాజు మీద కస్టోడియల్ టార్చర్ జరిగినా జరగలేదు అని రిపోర్ట్ ఇచ్చినటువంటి డాక్టర్ ఆవిడ. సో కాబట్టి ఆవిడ పేరు కూడా రఘురామకృష్ణరాజు ఇందులో చేరిస్తే ఆవిడ A5గా ఉంది. అయితే ఆవిడ ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్తే అరెస్టు నుంచి ఊరటైతే లభించింది కానీ విచారణ మాత్రం అడ్డుకోవడానికి లేదని చెప్పింది. వాస్తవానికి నన్ను విచారించకుండా, నన్ను అరెస్ట్ చేయకుండా ఆపాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే, సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కేసు విచారణ ఆపటం అయితే కుదరదు, బట్ విచారణ అయితే కొనసాగాలి, బట్ టెంపరీగా కొంతకాలం అరెస్టు నుంచి అయితే మినహాయింపిస్తున్నామని చెప్పి అరెస్ట్ చేయొద్దని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకనే ప్రభావతిని పలుమార్లు విచారించినప్పటికీ అదుపులోకి తీసుకోలేదు. సో ఇందులో అరెస్ట్ అయినటువంటి ప్రధాన వ్యక్తి ఎవరంటే విజయపాల్. సో ఇన్వెస్టిగేషన్ అధికారి, అతని నుంచి కొంత కీలక సమాచారం కూడా సేకరించారు. ఇక బయట వ్యక్తి తులసి బాబు అనే ఒక వ్యక్తి ఆ రోజు రఘురామకృష్ణరాజు గుండెల మీద కూర్చుని బలంగా మొత్తి నన్ను చంపాలని చూశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తులసిబాబు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వైసీపీకి చెందినటువంటి వ్యక్తిగా చెప్తారు. సో ఆ రోజు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇస్తే ఒక 40-50 మందిని వేసుకుని స్టేషన్ మీద హడావిడి చేసుకుంటూ విచారణకు వస్తే దాన్ని పోలీసులు సీరియస్గా తీసుకుని ఆ విచారణకు వచ్చిన రోజే తులసిబాబును కూడా అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది. సో ఇప్పుడు కీలకమైనటువంటి వ్యక్తి, అసలు రఘురామకృష్ణరాజు ప్రధానంగా ఈ కేసు మీద విచారణ చెయ్యాలి అని చెప్పే వ్యక్తులు ఇద్దరు ప్రధానంగా. ఒకటి సిఐడి చీఫ్ సునీలు, 2 జగన్మోహన్ రెడ్డి. A1, A2, A3లను కూడా విచారించాలి. ఎందుకంటే A4, A5 విచారణ అయిపోయింది ఆల్రెడీ. సో A1, A2, A3లను ఖచ్చితంగా విచారించాలి. అలాగే ఇంకోటి ఏంటంటే నన్ను కొడుతుంటే వీడియో కాల్ చేసి చూపించారు. ఎవరికి చూపించారు? చూసిన వ్యక్తి ఎవరు? అలా చేయమని చెప్పిన వ్యక్తి, అంటే ఎవరో ఒక వ్యక్తి చూశాడు కదా, ఈయన్ని కొడుతుంటే అది మొత్తం వీడియో కాల్లో ఫోన్ చేసి వీడియో కాల్లో చూపిస్తుంటే పైన ఒక వ్యక్తి చూశాడు. ఎవరు ఆ వ్యక్తి? సో అది కూడా తేలాలని చెప్పి రఘురామకృష్ణరాజు అయితే పట్టుబట్టడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా సిఐడి చీఫ్ సునీల్ని అయితే, మాజీ సిఐడి చీఫ్ సునీల్ని అయితే ఈరోజు విచారణ అధికారులు అయితే కొంచెం గట్టిగానే విచారించినట్టుగా తెలుస్తుంది. గతంలో విజయపాల్ నుంచి కావచ్చు, తులసిబాబు నుంచి కావచ్చు సేకరించినటువంటి సమాచారం, అలాగే రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి కొంత సమాచారం ఆధారంగా కొన్ని వాస్తవాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. మెజారిటీ ప్రశ్నలకు సమాధానం దాటవేసినట్టుగాను, మరికొన్ని ప్రశ్నలకు చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోయింది. అందులో
నాకేమి వ్యక్తిగత కక్ష లేదని చెప్పినట్టుగాను కొంత తెలుస్తుంది. అది వాస్తవం కాదనేది వాళ్ళు చార్ట్ షీట్ వేస్తేనో లేకపోతే వేరే ద్వారా బయటకు వస్తేనో తప్ప మనకు తెలియదు. బట్ మనకున్నటువంటి సమాచారం, కొన్ని మీడియా సంస్థల ద్వారా వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇది ఏది ఏమైనా మొత్తంగా రఘురామకృష్ణరాజు ఏదైతే నాటి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ని విచారించాలని చెప్పి ఒక పట్టుబట్టాడో ఆ విచారణ అయితే ఈరోజు కొనసాగింది. అయితే ఇక్కడతో విచారణ అయిపోయినట్టు కాదు. వాస్తవానికి మాజీ సిఐడి చీఫ్ అయినటువంటి సునీల్ గతంలో విచారణకు డుమ్మా కొట్టడానికి ప్రధాన రీజన్ ఏంటంటే అరెస్టు చేస్తాడనే భయంతో డుమ్మా కొట్టి కోర్టు నుంచి ఏమైనా రక్షణ పొందుదామని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. బట్ తర్వాత ఆయన కోర్టుకు కూడా వెళ్ళినట్టుగా లేడు. ఈరోజు విచారణకు వచ్చారు. ఈరోజు విచారణకు వచ్చే సమయంలో కూడా చాలా ఊహాగానాలు. ఆల్రెడీ విజయపాల్ని అరెస్టు చేసి జైలుకు పంపిన నేపథ్యంలో ఈరోజు సునీల్ కూడా అరెస్టు చేస్తారు, పోలీసుల దగ్గర పక్కా సమాచారం ఉండబట్టి ఈరోజు విచారణకు పిలుస్తుందని చెప్పి కొంత ఊహాగానాలు వచ్చాయి. ప్రస్తుతానికైతే సునీల్ని అయితే అరెస్టు చేయలేదు. బట్ విచారణ ఎక్కడితో అయిపోయినట్టు కాదు. సో మళ్ళీ తదుపరి విచారణలో కూడా రావాలని చెప్పి పోలీసులు అయితే సునీల్కి అయితే సూచించినట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే ఇటీవల కూడా మనం మాట్లాడుకున్నాం, సునీల్ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాడా అనే కోణంలో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఒక అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో పూర్తిగా రాజకీయ వ్యాఖ్యలు చేయటం, ఏదైతే కులాల మధ్య అలాగే దళితులు అలాగే కాపులు వీళ్ళిద్దరూ కలిస్తే రాజ్యాధికారం చేజిక్కించుకోవచ్చు, కాపులు సీఎం అయితే దళితులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వండి, ఈ రకంగా మనం ముందుకెళ్తే ఎవరు మనల్ని అడ్డుకోలేరని చెప్పి కులాల మధ్య కొంత చిచ్చు పెట్టే విధంగా ఆయనైతే వ్యాఖ్యానించడం జరిగింది. ఒక సివిల్ సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తి కులాల గురించి కానీ మతాల గురించి కానీ రాజకీయాల గురించి కానీ మాట్లాడకూడదు, అది సర్వీస్ నిబంధనే. సో దీని మీద కూడా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు కేంద్రానికి. ఏమని? వాస్తవానికి సునీల్ సస్పెండ్లో ఉన్నప్పటికీ కూడా ఐపీఎస్ అధికారే కదా. సో అలాంటి వ్యక్తి ఇలా రాజకీయాలు మాట్లాడటం, కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడటం సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకం కాబట్టి వెంటనే ఈ ఐపీఎస్ పదవి నుంచి, ఐపీఎస్ పోస్టు నుంచి రిమూవ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రఘురామకృష్ణరాజు ఒక ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. సరే, కేంద్రం ఏం డెసిషన్ తీసుకుంటుంది అనేది పక్కన పెడితే చాలామంది సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా ఆ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు ఒకవేళ అంటే అని చెప్పడం జరిగింది. బట్ దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే సునీల్ రాజకీయంగా అడుగులు వేయాలనుకుంటున్నాడు. ఇంకో మాట కూడా మాట్లాడాడు గతంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో నాకు సీట్ ఇస్తానంటే నేను వద్దు, దళితులకు న్యాయం చేయండి అని అడిగాను, నాకు సీట్లు పదవులు ఏ రోజు ఇది లేదని చెప్పి కొంత రాజకీయాన్ని కూడా మిళితం చేసి ఆ రోజు మాట్లాడటం జరిగింది. సో ఇవన్నీ పరిశీలిస్తే ఎట్టి పరిస్థితుల్లో సునీల్కి ఇప్పుడప్పుడే పోస్టింగ్ వచ్చే అవకాశం లేదు. పైగా ఈ కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో దొరికిపోయే ప్రమాదం ఉందని, అలాగే ఆల్రెడీ గతంలో ఈయన ఫైర్ డీజీగా పనిచేసిన సమయంలో కూడా కొన్ని అవకతవకలు పాల్పడ్డాడని ఆ కేసులు కూడా ఉన్నాయి, అది వేరే కేసులు ఉన్నాయి. సో కాబట్టి ఏది ఏమైనా నన్ను ఇబ్బంది పెడతారని భావించినటువంటి సునీల్ రాజకీయంగా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా అడుగులు వేయటానికి రంగం సిద్ధం చేసుకున్నాడనే కోణంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. దాని మీద కూడా మనం గతంలో వీడియో చేయటం మొదలుపెట్టాం. సో కూటమి ప్రభుత్వం తదుపరి చర్యలు, పోలీసులు తదుపరి చర్యలను ఆసరాగా చేసుకుని, అంటే కూటమి ప్రభుత్వం ఏదన్నా అరెస్టు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందా, లేదా విచారణ దీర్ఘకాలం మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా ఇది ఇలా సాగుతూనే ఉంటుందా అనే దాన్ని బేస్ చేసుకుని సునీల్ అయితే భవిష్యత్తు నిర్ణయించుకునే అవకాశం ఉంది. బట్ తనను ఇబ్బంది పెడతారని నిర్ణయించుకున్న మరుక్షణం తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాల వైపు అడుగు వేసే అవకాశం ఉన్నట్టుగా కూడా చాలామంది సన్నిహితులు చెప్తున్నారు. ఇటీవల మాట్లాడిన మాటలు కూడా దానికి బలాన్ని ఇస్తున్నాయి. ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి ఇప్పటికే వివాదాస్పద అంశాల్లో ఇరుక్కుని కేసులు పెట్టించుకున్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి సీఎం పదవుల గురించి, డిప్యూటీ సీఎం పదవుల గురించి లేదా కులాల గురించి మాట్లాడటం అంటే ఇదంతా ఒక